నమస్కారం. ఈ వీడియోలో ఈఎస్ఆర్‌కు సంబంధించినటువంటి హోమ్ టౌన్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్‌ను ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. మొదట నిధి సైట్ నందు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇచ్చి గో క్లిక్ చేయాలి. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడికి సంబంధించినటువంటి నిధి సైట్ నందు పాస్వర్డ్ ఇవ్వవలసి ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత నిధి సైట్కి సంబంధించినటువంటి డాష్బోర్డ్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో వెల్కమ్, మీ యొక్క పేరు మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి, తర్వాత ఈఎస్ఎస్ టైల్ అండ్ ఈఎస్ఆర్ టైల్ అలాంగ్ విత్ అనదర్ టైల్ కనబడతాయి. ముందుగా మనం ఈఎస్ఆర్ 2.0 టైల్ను క్లిక్ చేయాలి. అందులో ఎంప్లాయీ సర్వీస్ రిజిస్టర్ ఈఎస్ఆర్ 2.0 ఆప్షన్ను క్లిక్ చేయాలి. బేసిక్ డీటెయిల్కి సంబంధించినటువంటి డేటా మనము గతంలో చేసి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్ నందు ఉంది. తప్పకుండా బేసిక్ డీటెయిల్కి సంబంధించినటువంటి వీడియోను చూసిన తర్వాత మాత్రమే హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్ను అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. రెండవ ఆప్షన్ అయినటువంటి హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్ కొంత ప్రీఫిల్డ్ డేటా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రీఫిల్డ్ డేటాలో హోమ్ టౌన్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్ కొంత గతంలో చేసినటువంటి హిస్టరీ ప్రకారం ఇక్కడ డేటా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి డేటా తప్పుగా ఉండవచ్చు మరియు కరెక్ట్గా కూడా ఉండవచ్చు. మొదట ఇక్కడ ఉండేటటువంటి డేటాలో హోమ్ టౌన్ డీటెయిల్కి సంబంధించి 2 రోళ్లలో డేటా ఉంటుంది. వాటిని ఎడిట్ చేయవచ్చు, చూడవచ్చు మరియు డిలీట్ చేయవచ్చు. నేను ఈ డేటాని మొత్తం డిలీట్ చేసి కొత్తగా డేటాను ఇవ్వదలిచాను. డేటాను మొత్తం డిలీట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి యాడ్ న్యూ బటన్ని క్లిక్ చేసి హోమ్ టౌన్ డీటెయిల్స్ ఇవ్వదలిచాను. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, హోమ్ టౌన్ డీటెయిల్స్ 2 రకాలైనటువంటి అడ్రస్లను ఇవ్వవచ్చు. నెంబర్ 1, మీరు ఉద్యోగంలో చేరిన నాటికి మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దానిని ఫస్ట్ డిక్లరేషన్ ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా వివాహం అయినటువంటి మహిళా ఉద్యోగులు, లేదు అంతర్జిల్లా ద్వారా బదిలీ అయినటువంటి ఉద్యోగులు, మరియు నివాసం ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారిన వారు, ఇలాంటి అనేక సందర్భాల్లో ఉన్నవారు వారి యొక్క నూతన నివాసం యొక్క డీటెయిల్స్ను సెకండ్ డిక్లరేషన్లో ఇవ్వవలసి ఉంటుంది. సో ఫస్ట్ డిక్లరేషన్ సంబంధించి ఎస్ఆర్ మొదటి పేజీలో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. పేజ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ డిక్లరేషన్ క్లిక్ చేయాలి. స్టేట్, డిస్టిక్, మండల్. స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ ఖచ్చితంగా జిల్లాల విభజన తర్వాత వచ్చినటువంటి నూతన జిల్లాల ప్రకారం ఈ డేటా ఇవ్వవలసి ఉంటుంది. గతంలో మాది చిత్తూరు జిల్లా, ప్రస్తుతానికి అది బాలాజీ తిరుపతి జిల్లాగా మార్చబడింది. కనుక నేను హోమ్ టౌన్ డీటెయిల్స్ నూతన జిల్లా ప్రకారం ఇవ్వడం జరుగుతున్నది. మండల్, పుత్తూర్ అర్బన్. తర్వాత విలేజ్, అర్బన్ కనుక వార్డులు మాత్రమే వస్తాయి. పిన్ కోడ్, నియరెస్ట్ రైల్వే స్టేషన్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్. మొబైల్ నంబర్ 1 అఫీషియల్ అండ్ ఆప్షనల్, మొబైల్ నంబర్ 2 పర్సనల్, ఈమెయిల్ నంబర్ 1 అఫీషియల్ అండ్ ఆప్షనల్, ఈమెయిల్ నంబర్ 2 పర్సనల్. డేటా ఇచ్చి కింద ఉన్నటువంటి సేవ్ బటన్ను క్లిక్ చేయాలి. ఫస్ట్ హోమ్ టౌన్ డీటెయిల్స్ బై ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. హోమ్ టౌన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి ఈ డేటాని ఐ సింబల్ ద్వారా చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత యాడ్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి రెండవ డిక్లరేషన్ ద్వారా సెకండ్ హోమ్ టౌన్ డీటెయిల్స్ను ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ సందేహం కలిగేటటువంటి విషయం ఏరా అంటే, మొదటి హోమ్ టౌన్ డీటెయిల్కి సంబంధించినటువంటి డేటా ఫస్ట్ పేజీలో ఉంటుంది. తర్వాత అడ్రస్ మారిన డేటాను మనం ఎస్ఆర్లో ఎక్కడా నోట్ చేసి ఉండం. కనుక డిడిఓ గారి అనుమతితో హోమ్ టౌన్ డీటెయిల్స్ను ఏ పేజీలోనైనా ఎంటర్ చేసి ఆ పేజీ యొక్క నెంబర్ను ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు నేను 16వ పేజీలో డేటాను ఎంటర్ చేశాను. ఆ 16వ పేజీ నెంబర్ ఇక్కడ ఇచ్చి డిక్లరేషన్ సెకండ్ క్లిక్ చేసి డీటెయిల్స్
స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్, నియరెస్ట్ రైల్వే స్టేషన్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్, మొబైల్ నెంబర్ 1, మొబైల్ నెంబర్ 2, మెయిల్ 1, మెయిల్ 2 ఇవ్వవలసి ఉంటుంది. సెకండ్ హోమ్ టౌన్ డీటెయిల్స్ సెకండ్ డిక్లరేషన్ ద్వారా డేటాని ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ రో అండ్ సెకండ్ రోని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి డేటాను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్ ఈ డేటా ఉద్యోగి ఎక్కడైతే జన్మించి ఉంటారో దానికి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు లోకల్ క్యాడర్కి సంబంధించినటువంటి డేటాను స్పెసిఫై చేయవలసి ఉంటుంది. మరియు ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేటు, డిస్టిక్, టౌను, విలేజ్ ఆర్ వార్డ్, పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ఈ జిల్లాలో పుట్టి ఉండవచ్చు, పక్క జిల్లాలో పుట్టి ఉండవచ్చు, పక్క రాష్ట్రంలో పుట్టి ఉండవచ్చు, దేశంలో ఎక్కడున్నప్పటికీ ఆ డేటాని ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏ అడ్రస్ ఇచ్చినా కూడా ఇబ్బంది కలిగేటటువంటి ప్రసక్తి లేదు. తర్వాత లోకల్ స్టేటస్, లోకల్ క్యాడర్కి సంబంధించినటువంటి మీకు ఎస్ఆర్ ఎంట్రీ ఉంటే ఆ ఎస్ఆర్ ఎంట్రీకి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ స్పెసిఫై చేయవలసి ఉంటుంది. సాధారణంగా లోకల్ క్యాడర్కి సంబంధించినటువంటి ఎస్ఆర్ ఎంట్రీ ఫస్ట్ పేజీలో కానీ సెకండ్ పేజీలో కానీ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి సీల్ ప్రకారం మీరు ఈ డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. మీరు లోకల్ క్యాండిడేటా లేదు నాన్ లోకల్లో మీరు ఉద్యోగం సంపాదించారా అనబడేటటువంటి డేటా ఉంటుంది. స్టేట్, డిస్ట్రిక్ట్, రెవెన్యూ డివిజన్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. తర్వాత అదర్ డీటెయిల్స్ నందు మోల్ 1, మోల్ 2 హైట్ ఇవ్వాల్సి ఉంటుంది. మోల్ 1, మోల్ 2 అనేది 10వ తరగతి సర్టిఫికేట్ నందు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి డేటానే ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. హైట్ సెంటీమీటర్లలో స్పెసిఫై చేసిన తర్వాత డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ లోకల్ స్టేటస్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. డేటాను ఒకసారి రీవెరిఫై చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మేషన్ పొందవలసి ఉంటుంది. ముఖ్యంగా హోమ్ టౌన్ డీటెయిల్స్ నందు ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్ నందు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన విషయం ఏరా అంటే అడ్రస్ డీటెయిల్స్ 2 రకాలైనటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 1 హోమ్ టౌన్ డీటెయిల్స్, ఎస్ఆర్ ఓపెన్ చేసే నాటికి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్. తర్వాత మీరు ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి అడ్రస్ డీటెయిల్స్ను సెకండ్ డిక్లరేషన్లో ఇవ్వవలసి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మీరు ఎక్కడ జన్మించి ఉన్నారో దానికి సంబంధించినటువంటి డేటా. అదర్ డీటెయిల్స్ నందు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండ్ మీ యొక్క హైట్ను ఇచ్చి డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. హోమ్ టౌన్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం స్క్రీన్పై కనబడుతున్నటువంటి నెంబర్ను మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి లేదు మీరు సజెస్ట్ చేసినటువంటి గ్రూపులలో నన్ను చేర్చగలరు. నోటిఫికేషన్ లేకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోలు అందు పోస్ట్ చేయబడతాయి. మరిన్ని ఈఎస్ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి అనబడేటటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు మరియు లైక్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.